గత 2 రోజులుగా ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంది. కేవలం ఇది తెలంగాణతో కూడుకున్న అంశం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు కూడా వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లెల పేరు కూడా వినిపిస్తోంది. సో ఇటు చూస్తే కేటీఆర్ గారు ఆయన చెల్లెలు ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఇద్దరు ఆన్లకి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా షర్మిల గారికి కూడా గతంలోనే తను అనుమానించారు ఇదే విషయంలో అని కూడా అంటున్నారు. ఇప్పుడు మహేష్ గౌడ్ టీపీసీసీ మహేష్ గౌడ్ గారు కూడా విచారణకి వెళ్తున్నారు. ఆయన దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఎలా ఏముండబోతుంది అంటారు, ఏం జరగబోతుంది అంటారు? అంటే ఫోన్ ట్యాపింగ్ అది కేసీఆర్ కాళ్ళకు చుట్టుకుంటుంది అనుకుంటే జగన్ మెడకు చుట్టుకుంది. ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం, లేకపోతే అసలు ఏకంగా సొంత పార్టీ వాళ్ళ నాయకుల ఫోన్లు ట్యాపింగ్, ఎమ్మెల్యేలు ఎంపీలు, ఇక మరీ పరాకాష్ట. మీరు అన్నట్టుగా ఏంటి కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాపింగ్ చేయడం, చెల్లెళ్ళ ఫోన్లు అన్నలు ట్యాపింగ్, పెళ్ళాం ఫోను భర్త ట్యాపింగ్. అంటే ఎలా వీళ్ళల్లో అభద్రత, అనుమానాలు ఏ స్థాయికి చేరిపోయాయి. ఇప్పుడు గోప్యత హక్కు అదేంటి, అది ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించింది మనకి. వ్యక్తిగత స్వేచ్ఛలో అది కూడా ఒక భాగం. ఇవాళ ఆర్టికల్ 21 మనకి వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, ఇవాళ గోప్యత, సీక్రసీ, ప్రైవసీ అంటే ఏంటి, వీళ్ళు పబ్లిక్లో పెట్టారు. జనం యొక్క ఆ ప్రైవసీని వీళ్ళు పబ్లిక్లో పెట్టారన్నమాట. ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందే ఆయన అసలు ప్రధానికి లేఖ రాశారు. ఇప్పుడు 2020లోనే చంద్రబాబు తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని చెప్పి ఆయన ప్రధానికే లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని అసలు ఏపీ హైకోర్టు జడ్జీలే ఆందోళన ప్రకటించారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఇక ఎవరికి ప్రైవసీ ఉంది, ఎవరికి ఇవాళ గోప్యత ఉంది? అటు జర్నలిస్టుల ఫోన్లు, ఇటు న్యాయమూర్తుల ఫోన్లు, అటు నాయకుల ఫోన్లు, అసలు వ్యాపారుల ఫోన్లు, చివరికి హీరోయిన్ల ఫోన్లు, సెలబ్రిటీల ఫోన్లు కూడా వీళ్ళు ట్యాపింగ్ చేసి, అంటే ఒక 10 మంది ఫోన్లు ట్యాపింగ్ చేయమంటే ఆఫీసర్లు ఏం చేశారు, 1000 మంది చేసి పారేశారు. ఎందుకన్నా మంచిదని కాదు, వాళ్ళు కూడా బిజినెస్, వాళ్ళు ఎవడికాడు దండుకోవటం. ఇప్పుడు బంగారపు వర్తకుల ఫోన్లు ట్యాపింగ్, వాళ్ళని బెదిరించటం, వసూళ్లు చేయటం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్, బెదిరించటం, వసూళ్లు చేయటం. అంటే తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడిలాగా ఇవాళ అధికారులు, ఇవాళ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. నేను అంటోంది అదే, ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ వల్ల అసలు ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. సత్యమూర్తి గారు తెలుసు, రామకృష్ణ హెగ్డే ఆయన పదవి కోల్పోయారు కర్ణాటక సీఎంగా అప్పట్లో. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ తీవ్ర నేరం. ఏది ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్, లేకపోతే ఐటీ యాక్ట్, అది ఐటీ యాక్ట్ 66 కావచ్చు, టెలిగ్రాఫ్ యాక్ట్ 419 కావచ్చు, అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి దీంట్లో అన్నమాట. మనం చూసాం ఏది, ఈ ఎపిసోడ్ని నువ్వు 3 రకాలుగా చూడాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి కేసీఆర్ 1.0లో ట్యాపింగ్, 2018లోనే ట్యాపింగ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్లో నివసించేవాళ్ళు, అప్పటి ఎన్నికల్లో వాళ్ళు పెడుతున్న ఖర్చులు, ఇక్కడ డబ్బులు పట్టుకున్నారు. ఎంపీ అభ్యర్థి వాహనంలో ఒక 2 కోట్లు పట్టుకున్నారు. అంటే ఎలా ఇక్కడ హైదరాబాదులో వాళ్ళ యొక్క వ్యాపారాలని, వాళ్ళ యొక్క ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని, వాటన్నిటినీ కట్టడి చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి అప్పట్లో కేసీఆర్ సహకరించడం, అక్కడ తెలుగుదేశం పార్టీ ఓటమిలో ప్రధాన కారణం టెలిఫోన్ ట్యాపింగ్. ఇది ఎప్పుడు 2014-19 కేసీఆర్ 1.0, తర్వాత కేసీఆర్ మళ్ళీ 2.0 బిగినాయి. అప్పుడు ఏం చేశాడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్. మీరు అన్నారు మహేష్ కుమార్ గౌడ్, ఆయన చెప్తున్నాడు 600 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అంట, మొత్తం 1000 మంది ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని. అంటే ఇవాళ ఇక ఇది పరాకాష్ట. రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే నీకు ట్యాపింగ్ టవర్లు పెట్టారు. ఇప్పుడు రేడియో స్టేషన్ పెట్టినట్టు ట్యాపింగ్ స్టేషన్ పెట్టేసి రేవంత్ రెడ్డి ఇంటి పక్కన. అంటే ఒక 20 వాహనాలు వీళ్ళు కొన్నారని, ఒట్టి ట్యాపింగ్ కోసమే. ఇజ్రాయెల్ నుంచి పరికరాలు చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారని ఇప్పుడు 4 అరెస్ట్ అయ్యి ఇవాళ ఉన్నారు జైల్లో. ప్రణీత్ రావు,
లేకపోతే భుజంగరావు, రాధాకిషన్రావు. ఇప్పుడు ఇతను పట్టుకొచ్చారు ఎవరిని? ప్రభాకర్ రావుని పట్టుకొచ్చేసరికి ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పాడు డొంకంతా కదిలింది. చంద్రబాబు ఫోన్లు ట్యాపింగ్ చేశారని, షర్మిల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, లేకపోతే కవిత ఫోన్లు ట్యాపింగ్ చేశారని. కవిత ఏంటి అసలు? ఆమె ఏదో అదే గ్రూప్ అండి, సౌత్ గ్రూపా? సౌత్ గ్రూప్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్. వాళ్ళంతా ఏదో వాట్సాప్లో వాళ్ళ మెసేజెస్ అన్నీ వాళ్ళ బయటకు రావడం, ఆమె జైలు. అంటే తను జైలుకి వెళ్ళడానికి తన పార్టీలో కుట్ర జరిగిందని కవిత ఆరోపణలు. అంటే ఇవాళ చెల్లిపైన ఇవాళ కేటీఆర్ఏ కుట్రకు ఈ ట్యాపింగ్ ఉపయోగించుకున్నాడా? లేకపోతే షర్మిలపై జగన్మోహన్ రెడ్డి కుట్ర? షర్మిల ఎవరితో మాట్లాడుతోంది ఏంటి? గతంలో సత్యమూర్తి గారికి తెలుసు ఏంటి, ఎవరో ఒక వైసీపీ ఎంపీ ఇక్కడ తెలంగాణలో గెలిచిన ఆయన ఎవరో సహాయం అడిగిందని, పార్టీ ఇక్కడ ఆమె తెలంగాణ వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు తనకు ఆర్థిక సహాయం అడిగితే వెంటనే జగన్ అతనికి ఫోన్ చేయడం, నా చెల్లికి నేను ఇచ్చుకుంటా కానీ నువ్వెవడో ఇవ్వటానికి అని అంటాం. ఎట్లా తెలిసింది జగన్మోహన్ రెడ్డికి షర్మిల అతన్ని హెల్ప్ అడిగిందని? ఆయన ఇప్పుడు మంత్రి కూడా. ఇప్పుడు క్యాబినెట్లో ఆయన మంత్రి. అసలు ఒకటి ఆ రియల్ ఎస్టేట్లో ఆయన కంపెనీలో 40 మంది స్టాఫ్ ఫోన్లు ట్యాపింగ్ అంట. ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో ఉన్నాడు మంత్రి. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ కేసీఆర్ కాళ్ళకి జగన్ మెడకి చుట్టుకుందంటే ఇప్పుడు ఇది తేల్చాలి, దీన్ని నిగ్గు తేల్చాలి. ఇది లోతైనటువంటి దర్యాప్తు జరపాలి. ఇవాళ దోషుల్ని కఠినంగా శిక్షించాలా. Please subscribe to Leo News for more videos.